మనకి నిన్న ఫిష్ వెంకట్ గారు చనిపోయారు కదా. మరి ఫిష్ వెంకట్ గారు చనిపోయిన తర్వాత అతని భౌతికాయాన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉంచారనమాట. ఎందుకంటే ఆయన ఎన్నో సినిమాలు తీశారు, ఎంతో అలరించారు కాబట్టి చాలామంది అభిమానులు వస్తారు చూస్తారు అని చెప్పేసి అక్కడే ఉంచితే, ఇప్పటి వరకు పెద్ద పెద్ద ఆర్టిస్టులు అంటే చిన్న ఆర్టిస్టులు పక్కన పెట్టయితే పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎవరు కూడా కనీసం ఒక ట్వీట్ పెట్టింది లేదు, లేదంటే ఒక SMS పెట్టింది లేదు, లేదు అంటే అక్కడికి వెళ్ళి సందర్శించింది కూడా లేదు. సో మరి మొన్న ఒక 50 lakhs అవసరమైతే ఇది అతను ఆపరేషన్కి అని చెప్పేసి, సో దానికి కూడా ఒక్క దాత కూడా బయటకు వచ్చి మేమున్నారా ఆదుకుంటామరా నిన్న అని చెప్పేసి మాట్లాడిన సందర్భం, లేదంటే ఒక భరోసా ఇచ్చిన సిచ్యువేషన్ కూడా మనకు కనిపించలేదు. సో మరి దీని గురించి చాలామంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. అరే మీరు ఇన్ని కోట్లు తీసుకుంటా ఉన్నారు రెమ్యూనరేషన్లో, మరి అక్కడ కావాల్సింది కేవలం 50 లక్షల రూపాయలు. 50 లక్షల రూపాయలు ఇచ్చినట్టయితే అసలు మంచిగా మళ్ళీ మనిషి బతి కూడా మనిషి కంటే 50 లక్షలు ఎక్కువ మీకు అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు దీని గురించి. అయితే మరి ఇప్పుడు సినారియో చూసుకుంటే అసలు కనీసం ఒక్కరు కూడా అసలు కనీసం ఇప్పటికి కూడా ట్వీట్ పెట్టలేదు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. దాంతోపాటు ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వీడియో రిలీజ్ చేశారు. అక్కడ చూస్తే అసలు నార్మల్ మనిషి చనిపోతే ఎలాగైతే ఉండిద్దో అంతకంటే దారుణమైన పరిస్థితి ఉంది అక్కడ. ఎవరు కూడా చూడటానికి జనాలు కూడా రాని పరిస్థితి ఉంది అక్కడ. సో ఇంతకంటే దారుణమైన సిచ్యువేషన్ ఇంకోటి ఉండదేమో అనిపిస్తుంది.